పార్క్ కాడ మా బాబు ఆడుకుంటా చనిపోయాడు సార్. ఈ పార్క్ గేట్ మీద పడి నా బాబు చనిపోయాడు సార్. ఫిబ్రవరి 16వ తారీఖు సాయంత్రం 5:30కి వచ్చాడు సార్ ఆడుకుంటా. కానీ ఈ పక్కన మేము అద్దెకుంటున్నాం సార్. ఆడుకుంటా కానీ వచ్చి పడిపోయి గేట్ ఆ పెళ్లి ఊడిపోయింది సార్. ఊడిపోయింది, ఎవరు పట్టించుకోకుండా ఇది ఊడిపోయి ఇది విడిపోయి ఇక్కడే పడిపోయాడు సార్. నా బాబు బ్లడ్ సార్. నా బాబు ప్రాణాలతో లేడు సార్. అదిగోండి సార్, ఆ గేట్ మూలనే నా బాబు చనిపోయాడు సార్. అంతంత గేట్లు ఎక్కడుంటాయి సార్? మా బాబు చనిపోయినాక తీసేసి పడేశారు సార్. ఇదిగోండి సార్, ఇరిగిపోయిన గేట్, ఇది తుప్పెక్కి ఇరిగిపోయింది. ఇది ఇరిగిపోవడం మూలనే నా బాబు చనిపోయాడు సార్. అందరేమో ఆడుకుంటుంటే పడిపోయి చనిపోయాడు అనుకున్నారు సార్. అది ఇరిగి పడి తల మీద పడి చనిపోయాడు సార్ నా బాబు. ఈ గేట్లు మా బాబు చచ్చిపోయినాక తీశారు సార్. ఎక్కడ ఉండాలి సార్ ఈ గేట్లు? ఎక్కడ నా పెద్ద పెద్ద ఆఫీసుల్లో అట్లా ఇట్లా ఉండాలి. పిల్లలు ఆడుకుంటే కనుక సార్ పార్కులు కట్టేది. పార్కులో ప్రాణాలు తీసేస్తుంటే పిల్లలు ఎలా సార్? ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మా బాధ అలా ఇలా కాదు సార్. 11 నెలల నుండి పడుతున్నాం మేము తల్లిదండ్రులుగా. ఎంత బాధపడుతున్నామో మా బిడ్డ చనిపోయి. ఆడుకుంటే కదా సార్ ఇంత పార్క్ కట్టింది. అప్పుడు గేట్లు ఎలాంటివి పెట్టాలి సార్? చిన్న గేట్లు పెట్టకుండా అంత పెద్ద పెద్ద గేట్లు, దానికి తాళాలు ఎవరు ఏమన్నారు? తాళాలు తీయమన్నారు, ఎవరు చెప్పారు సార్? ఆ గేట్ మూలన నా బాబు చనిపోయాడు సార్. మాకెవరు తెచ్చేసారు సార్ మా బాబుని? ఆడంటే మాకు ఎంత ప్రాణం సార్. మా పెద్ద అబ్బాయి కూడా ఏడుస్తున్నాడు సార్ మా బాబు కోసం. అమ్మ తమ్ముడు ఎప్పుడు వస్తాడమ్మా, అమ్మ తమ్ముడు ఎప్పుడు వస్తాడని. మా బాబు చచ్చిపోయినాక ఈ 2 తీసేసి పక్కన పడేశారు సార్. అంత ముందు దాకా తాళాలు వేసిన గేట్లు ఎవరు తీయమన్నారు సార్ ఆడుకుంటాకి? ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు సార్ మా బాబుకి. మేము పడుతున్న బాధ ఎవ్వరికి రాకూడదు సార్. నరకం అనిపిస్తున్నా మా బాబు లేకుండా ప్రతి క్షణం. మేము ఎవరు బాధ్యత వహిస్తారు సార్? ఈ గేట్ల మూల నా బాబు చనిపోయాడు.